కాంగ్రెస్ పార్టీలో మీరు అప్పుడు ఎంపీగా ఉన్నారు 2014 ముందు. వివేక్ గారు టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. ఎందుకంటే రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వెళ్తున్నానని వివేక్ గారు వెళ్ళారు. అట్లాగా మరి మీరు అటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారా? ఒకటే అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను కూడా చాలా అడిగారు రమ్మని చెప్పేసి, వెనక్కి రమ్మని. స్వయాల రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే నేను చెప్పాను అతను ఒక సౌమ్యుడు, అతను మళ్ళీ ఏదనంటే నేను ఒకసారి వచ్చేసిన తర్వాత ఉద్యమ పార్టీలకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం ప్రజలకు వాళ్ళ ఉద్యమంలో భాగస్వామ్యం వచ్చిన తర్వాత మళ్ళీ రావడం నాకు ఉచితం అనిపించింది, వెళ్ళడం ఉచితం అనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదట ఇచ్చినట్టే లేదా దానికి అనుగుణంగా ఉండి ఇచ్చింటే బాగుండేది. ఒక పక్క ఇంతమంది అమరులు అయిపోయి ఇంత తర్వాత మేము డిలే జరిగిందంటారు, బాగా డిలే, దాని మూలనే చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ డిలే కాకుండా లేదా ఒకసారి మీరు తొలుత 2009 డిసెంబర్ 9న అనౌన్స్ చేసిన తర్వాత ప్రక్రియను పూర్తి చేసేసి మీరు 2013 దాకా డిలే చేయాల్సిన అవసరం లేకుండే. ఏ కమిటీ రిపోర్ట్ అయినా ఒక 3 నెలలు 4 నెలల్లో ఒక 6 నెలల్లో తెప్పించుకొని ఆ కమిటీ రిపోర్ట్ త్వరితమైన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఆ డిలే మూలాన్ని లేదా ఎంతమంది 1300-1400 మంది విద్యార్థులు, తర్వాత యువతులు వీళ్ళంతా ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. ఎక్కడ పోలీస్ హింస కానీ ఇటువంటి తరుణంలో లేదా నాకు అనిపించింది, మేము ఇచ్చాం కదా రండి అంటే మీరు ముందే ఇచ్చింటే ఈ ప్రాణ నష్టం అంతా తగ్గి ఉండేది కదా. అట్లాగనే ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమాన్ని అప్పుడు డిలేకి కారణం ఏమిటంటారు? అంటే రాష్ట్రం విభజనకి మీరు అన్నారు 2009 డిసెంబర్ 9న ఆ రోజు చిదంబరం గారి ప్రకటన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. సబ్సిక్వెంట్గా ఆ పరిణామాలన్నీ మనకు తెలిసింది. ఇంత డిలే అవ్వడానికి ఎవరన్నా అడ్డుకున్నారా, లేకపోతే ఏదన్నా వాట్ ఈస్ ద రీజన్? నేను ఇందాక అదే చెప్తూ ఉంటే మీరు ఇంటరప్ట్ చేశారు. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కూడా అందరూ కలిసి చేస్తున్న తరుణంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులు సరే వాళ్ళ రాష్ట్రం వాళ్ళ సర్వైవల్ పొలిటికల్ వాళ్ళు చేయవలసిన ఇది దాన్ని మేము ఎవరేం తప్పబట్టలేదు. కాకపోతే పార్టీ అధిష్టాన వర్గం సహేతుకతను చూడాలి. సోనియా గాంధీ గారు నిజామాబాద్ సభలో మాట్లాడుతూ స్పష్టంగా ఆమె చెప్పడం జరిగింది, తెలంగాణ దేలేమే హమారేకు కోయి దిక్కత్ నయ్యే అని చెప్పేసి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలు నాకు తెలుసు అని అన్నారు. తెలుసు, హర్మాన్ మై జాంతీ హూ, తెలంగాణలోకి హర్మాన్ మై జాంతీ హూ, హమే కోయి దిక్కత్ నయ్యే అంటే వీళ్ళ యొక్క భావాలు నాకు తెలుసు, తెలంగాణ కావాలి, దీన్ని ఇవ్వడంలో మాకేమీ అడ్డు లేదు అని చెప్పిన వ్యక్తి. అంతకుముందే అసెంబ్లీ టెన్యూర్ అయిపోయే ముందు లాస్ట్ దీంట్లో రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు, తెలంగాణ ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే అందరు స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ఇవ్వాలి అన్న బాగుంది ఆయన స్టేట్మెంట్ ఒకటి. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మీరు అన్నిటి పడుకొని డిసెంబర్ 9న ఇచ్చిన తెలంగాణను ఆంధ్ర ప్రాంత యొక్క నాయకులు ఎంపీలు నుండి అనేది రాజీనామా డ్రామా ఆడారు. ఇక్కడ నిజంగా చూస్తే మనం కలిసినప్పుడు అందరూ కలిసాం కదా, అటువంటిప్పుడు విడిపోదామన్నప్పుడు మీరందరూ మూకమ్మడిగా లేదా పార్టీలకు అతీతంగా లేదా తెలుగుదేశం కాంగ్రెస్ అన్ని పార్టీలకి రాజీనామా చేయడం ఇది మరి అడ్డుకోవడమే కదా, అన్యాయం కాదు ఇది. సో ఇది డెఫినెట్గా ఈ ప్రక్రియ మూలన వాళ్ళకు భయపడి కాంగ్రెస్ పార్టీ లేట్ చేసింది. లేట్ చేయడం మీద లేదా అప్పుడు ఏదో 500-600 మంది చనిపోయినది 1300-1400 మంది పెరిగిపోయింది. ఇది కాంగ్రెస్ ఓటమి కూడా అదే కారణం అంటారా? ఇక్కడ తెలంగాణలో డెఫినెట్గా రాష్ట్రం రాకపోతే అందరూ అన్నారు. ఒక సీనియర్ నాయకుడు అడిగితే లేదండి మనం లాస్ట్కి ఇద్దాము, అప్పుడైతే గుర్తుంటుంది మనకు ఓట్లు వేసేస్తారు. నేనన్నా అలా ఓట్లు అలా వేయరండి, మీరు ఇస్తే సంతోషపడతారు, జనానికి గుర్తుండదు మనం ఇచ్చామని చెప్పేసి అని మీరు ఒక రాజకీయ లబ్ధి గురించి చేసిన దాన్ని ప్రజలు ఇక్కడ ఏమన్నారంటే నేను ఇందాక చెప్పినట్టు మీరు ఇదే కనుక ఇచ్చింటే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు, ఆస్తి నష్టం ఎక్కడా జరగలేదు, హింస మార్గంలో తెలంగాణ ఉద్యమం సాగలేదు. అది కేసీఆర్ యొక్క నిర్దేశనకు ఆయనకు మార్గదర్శక కారణం అది. గాంధీ పద్ధతులు తీసుకెళ్ళాలి, ఆయన అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనము ఇంత పెద్ద ఉద్యమం గతంలో 1969 పోల్చుకుంటే అప్పుడు హింస జరిగింది, కానీ ఇప్పుడు హింస జరగలేదు. ప్రభుత్వ ఆస్తులు తగలబడలేదు, బిల్డింగులు తగలబడలేదు, ఎవరికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులకు ఎవరు కూడా అటువంటి హాని. అమిత్ షా గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇటీవల ఆయన నల్గొండ జిల్లాలో పర్యటించినప్పుడు 90,000 కోట్లు రాష్ట్రానికి మేము సహాయం చేశాము అని వారు చెప్తున్నారు. ఇక్కడ మీ పార్టీ ఏంటంటే ప్రభుత్వం కానీ
కేంద్రం నుంచి మాకు తగిన సహాయం రావట్లేదు అంటున్నారు. మీరు ఒక సీనియర్ పార్లమెంటేరియన్, అసలు ఎందుకు ఈ గందరగోళం ఎందుకు వచ్చిందంటారు? అంటే వాళ్ళు ఇవ్వటం కరెక్ట్ కదా, 90,000 కోట్లు కేంద్రం ఇవ్వటం కరెక్ట్ కదా, లేకపోతే మీరు చెప్తున్న ఫిగర్ కరెక్టా? అక్షరాల శుద్ధ తప్పు.